సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం, ఏఐ యూనివర్సిటీల్లో పరిశోధనలకు సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. సెమీకండక్టర్ల తయారీ, ఎకోసిస్టమ్, కెపాసిటీ బిల్డింగ్ లో తోడ్పాటు ఇవ్వాలని సింగపూర్ ప్రధాని సీఎం కోరారు. అమరావతి సహా రాష్ట్రంలోని వివిధ నగర పట్టణ ప్రాంతాల్లో అర్బన్ గవర్నెన్స్ లోనూ సహకారం కోరారు. దక్షిణాది రాష్ట్రాల్లో కొందరు నేతలు ఢిల్లీ మెడలు వంచుతాం, తడాఖా చూపిస్తామని పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, కానీ ఇక్కడికి వచ్చాక వారి మాటలు, ప్రవర్తనలో ఆ స్పీడ్ కనిపించడం లేదని, ఢిల్లీ విశిష్టత చూశాక వారికి మాటలు పెగలవని ఢిల్లీ జనసేన నేతల భేటీలో పవన్ కళ్యాణ్ అన్నారు. 12 ఏళ్లైన అమరవీరులను గుర్తించలేకపోయారని, 1200 మంది అమరులను ఇంకా ఎన్నేళ్లకు గుర్తిస్తారని పవన్ ప్రశ్నించారు. అమరుల గౌరవార్థం సభ పెట్టుకుంటే అనుమతి ఇవ్వట్లేదన్నారు. తెలంగాణ కోసం జనసేన తన వంతు కృషి చేస్తుందని పవన్ స్పష్టం చేశారు. 2 ఏళ్లలో మహిళలు, చిన్నారులు, గిరిజనుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సంక్షేమం నుంచి సాధికారత వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. అంగన్వాడీల బలోపేతం నుంచి గిరిజనాభివృద్ధి వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అమరావతిలో తన మంత్రిత్వ శాఖల పనితీరు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను మంత్రి సంధ్యారాణి స్వయంగా వెల్లడించారు. వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. రాజకీయ నాయకుల విమర్శలు హుందాగా ఉండాలని సూచించారు. మహిళల అలంకరణపై అమర్నాథ్ నీచమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆర్చరీ వరల్డ్ కప్ లో సత్తా చాటిన భారత ఆర్చర్లను మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా అభినందించారు. వ్యక్తిగత, మిక్స్డ్ టీం విభాగాల్లో ధీరజ్ బొమ్మదేవరకు 2 స్వర్ణాలు వరించే ఆర్చరీ వరల్డ్ కప్ లో ధీరజ్ డబుల్ గోల్డ్ సాధించాడు. భారత కీర్తిని ప్రపంచ వేదికపై చాటిన ధీరజ్ బొమ్మదేవరకు కుంకుమ్ మొహద్ కు మంత్రి లోకేష్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆర్చరీ వరల్డ్ కప్ లో కుంకుమ్ మొహద్ కు స్వర్ణ పథకం సాధించారు. మరిన్ని విజయాలు సాధించాలని కాంక్షిస్తూ వీరిద్దరికీ లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. నాడు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన వీల్ చైర్స్ హామీని తాను ఎంపీగా గెలిచిన వెంటనే నెరవేర్చారని ఎంపీ బైరెడ్డి సభ్యులు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు దివ్యాంగులను ఒక బాధ్యతగా చూస్తుందన్నారు. గత ప్రభుత్వం ఒక వీల్ చైర్ కూడా ఇవ్వలేదని, దుస్థితిలో ఉండేదని విమర్శించారు. ఇవాళ నంద్యాలలో కేంద్ర ప్రభుత్వం ఏడీఐపీ పథకం ద్వారా 4.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో 3,000 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, పరికరాలు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో మంత్రి టీజీ భరత్ చర్చలు సఫలమయ్యాయి. దాంతో అనంతపురంలో ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేయాలి అనే తన నిర్ణయాన్ని జేసీ ఉపసంహరించుకున్నారు. తాడిపత్రిలో జేసీ నివాసానికి టీజీ భరత్ వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పోలీసుల వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జేసీని బుజ్జగించారు. ప్రకాష్ రాజ్ రాక్షస స్వభావం కలిగిన వ్యక్తి అని, రామలక్ష్మణుల గురించి అవహేళనగా మాట్లాడిన ఆయన శిక్షించాలని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రకాష్ రాజ్ పై క్రిమినల్ కేసు పెట్టాలని తిరుపతి కోర్టులో పిటిషన్ వేశామని, కేవలం క్షమాపణ చెప్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రకాష్ రాజ్ను తిరుపతి కోర్టుకు రప్పిస్తామని సవాల్ చేశారు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై సత్యసాయి జిల్లా కదిరి పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీకి ఏజెంట్గా బీజేపీ ముసుగులో జగన్ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై నోరు మెదపని విష్ణువర్ధన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై విషయం కక్కుతున్నారని మండిపడ్డారు. మరోవైపు విష్ణువర్ధన్ రెడ్డిపై బీజేపీ అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డిని కేసీఆర్ తిట్టినట్లు తాను తిట్టలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ డైరెక్షన్లోనే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. కేసీఆర్ కు లొంగిపోయిన కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని, కిషన్ రెడ్డి వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. కేటీఆర్ కుట్రలు చేస్తుంటే కిషన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. ఇక కేసీఆర్ తీరు వల్లే మెట్రో విస్తరణ ఆలస్యమైందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో నిర్మాణం జరగలేదన్నారు. సొంత ఆస్తులు పెంచుకోవాలి అని గత పాలకులు ఆలోచించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభమైంది. మొదటి విడతగా 8 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కంది, పటాన్చెరు మండలాల్లోని 77 పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించారు. మొదటి రోజు ఒక్కో విద్యార్థికి 2 రాగి ఇడ్లీలు, సాంబార్, 1 గ్లాస్ పాలందించారు. హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పథకం అమలు చేస్తున్నారు. పిల్లలు మధ్యాహ్నం వరకు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ లోని రాజ్ భవన్ బడిలో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది అక్కడి విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. ఈ పథకంతో రాష్ట్రంలో 1.44 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు పాఠశాల ప్రారంభమైన తొలి రోజే పాఠశాలలో పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో పంటల మార్పిడి కోసం రైతుల్లో చైతన్యం తేవాలని సర్కార్ డిసైడ్ అయింది. దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ
భారీ డిమాండున్న 8 ప్రత్యేక వరి రకాల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ప్రజాభవన్లో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ వరికి ప్రపంచ మార్కెట్లో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యూహాలు రూపొందిస్తోంది. రైతుకు అధిక లాభాలందించే ఎగుమతి అనుకూల వరి రకాల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు చర్యలు ప్రారంభించింది. సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. సింగరేణి అభివృద్ధికి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలు ఏమీ చేయకుండా కార్మికులను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లాలో కాశీపేట నుంచి సింగరేణి వరకు బాయిబాట యాత్రను కవిత చేపట్టారు. ఈ సందర్భంగా కాశీపేట గన్లో కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా మదెల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజంట సాయి కుమార్ గోధుమలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్రపటాన్ని రూపొందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గోధుమలతో రూపొందించిన భట్టి చిత్రపటం పలువురిని ఆకర్షించింది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే జయసూర్య ఆకస్మిక పర్యటన చేశారు. జూపాడు బంగ్లా మండలం పారమంచాల తరిగోపుల గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన ఆయన 4 సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. అనంతరం తరిగోవుల అంగన్వాడీ సెంటర్ 1 ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు పాలు, గుడ్లు, భోజనం సక్రమంగా అందుతున్నాయా లేదా అని సిబ్బందిని ఆరా తీశారు. పలు సమస్యలను అంగన్వాడీ టీచర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా త్వరలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. టీటీడీపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవి ఈశ్వర ఆనంద్ స్వామి సాధువులు స్వామీజీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ప్రెస్ మీట్లో మహిళలను పక్కన పెట్టుకుని రతి, కామం, ప్రేమ వంటి అంశాలపై మాట్లాడటం భూమనకు తగదనన్నారు. స్వామీజీలపై చేసిన ఆరోపణలను వెంటనే నిరూపించాలని డిమాండ్ చేశారు. డిఎస్సీపై వైసీపీ అసత్య ప్రచారాలను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కాకినాడలో విజేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యే కొండబాబు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఎగ్గొట్టిందని, అధికారంలో ఉండగా ఎక్కడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మోసం చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు. ఉపాధ్యాయులకు ఎక్కడా జగన్ విలువ ఇవ్వలేదన్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అమరావతిలో ఏపీ ఎన్నికల ప్రధానాధికారిని వైసీపీ నేతలు కలిశారు. ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. సచివాలయంలో అనుమతి లేదని ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది చెప్పడంతో 5వ బ్లాక్ ముందు వైసీపీ నేతలు కాసేపు బైఠాయించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉపాధి హామీలో గోల్మాల్ జరిగిందని గ్రామస్తులు ఫీల్డ్ అసిస్టెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లత్తవరం తండా గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ రవి ఇంకుడు గుంతల నిధులు కాజేశాడని ఆరోపిస్తూ గ్రామ కూలీలు కొందరు దాడికెత్నించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువురిని స్టేషన్కు తరలించారు. సింగరేణిలో త్వరలో సమ్మె సైరన్ మోగనుంది. కొత్తగూడెంలోని సింగరేణి ఏరియా PVK-5 గనిలో నిర్వహించిన గెట్ మీటింగ్ లో ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలపై అనేకసార్లు చర్చలు జరిగినా ఆచరణలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు. సమస్యల పరిష్కారానికి నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉండాలని రంగయ్య పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో రైతులు పాదయాత్ర ప్రారంభించారు. నాదర్గుల్లోని సర్వే నెంబర్ 613లోని 372 ఎకరాల భూమిలో 350 మంది రైతులు వ్యవసాయం చేసుకుంటూ 50 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. అయితే 15 ఏళ్లుగా కోహినూర్ ప్రైవేట్ సంస్థ వారు తమ భూముల్లో నుంచి తరిమి తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గత 82 రోజులుగా భూమిలో వంట వార్పు చేసుకుని నిరసనలు తెలుపుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఇవాళ కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టి తమ గోడును వెళ్లబోసుకున్నారు. డ్వాక్రా మహిళా సంఘాల్లో 25 లక్షల మేర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని బ్యాంక్ ఎదుట మహిళలు నిరసన చేపట్టారు. దానంపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర డ్వాక్రా గ్రూప్ మహిళలు తీసుకున్న 10 లక్షల అప్పు బ్యాంకులో తిరిగి చెల్లించకపోగా మరో 15 లక్షల అప్పు ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. తాము తీసుకున్న 10 లక్షలు విడతల వారీగా చెల్లించినా ఇంకా 15 లక్షల అప్పు ఉందని చెబుతున్నారని వాపోయారు. సీఏ మమత మరో నోరు మెదపడలేదని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం వేంపల్లిలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మద్యం అమ్మకాలకు నిరసనగా కాగజ్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తమ గ్రామంలో 15 బెల్ట్ షాపులున్నాయని, మద్యం వల్ల నిత్యం గొడవలు జరుగుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎక్సైజ్ అధికారుల హామీతో ఆందోళన విరమించారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కొణితివాడలో ఆక్వా రైతులు ఆందోళన చేపట్టారు. కంపెనీలు ఫీడ్ రేట్లు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. ఎంఆర్పీపై వనామీకి 10 రూపాయలు, టైగర్ కు 12 రూపాయలు ఫీడ్ రేట్లు పెంచారు. ఆ వెంటనే ఇన్వాయిస్ పై ఫీడ్ కంపెనీలు మరో 2 రూపాయలు పెంచాయని, దాంతో కిలోకి 14 రూపాయలు భారం పడుతుందని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అమలాపురంలో ఆక్వా రైతులు సమావేశమయ్యారు. రేపటి నుండి ఆందోళనలు చేసేందుకు ఆక్వా రైతులు సిద్ధమయ్యారు. జిల్లా ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు దెందుకూరి సత్యబాబు రాజు ఆధ్వర్యంలో సమావేశమైన ఆక్వా రైతులు సీడ్ ఫీడ్ ధరల పెంపుపై ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల ఎదుట నల్లజెండాలతో నిరసన తెలిసేందుకు ఆక్వా రైతుల సంఘం నిర్ణయించింది. ధరల తగ్గింపుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. జహీరాబాద్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ కు ఇబ్బందులు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ 10 రోజులైనా లభించలేదు. పాప జాడను గుర్తించేందుకు అన్ని కోణాల్లో ప్రయత్నిస్తున్నామని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. పాప అదృశ్యమైన తీరును బట్టి ఎవరో ముందస్తు ప్రణాళికతో కిడ్నాప్ చేశారని భావించడం లేదన్నారు. జ్ఞానేశ్వరిపై జంతువులు దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లాయనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఎస్పీ తెలిపారు. మరోవైపు చిన్నారి అదృశ్యంపై సోషల్ మీడియాలో కొంతమంది వ్యాఖ్యలు తమను ఎంతో బాధిస్తున్నాయని తల్లి భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు 6వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కుటుంబ సభ్యులు, మాజీ సైనికులు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు త్యాగం మరువలేనిదని, దేశం కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ముష్కర ముక్కలతో పోరాడి ప్రాణాలర్పించారని ఆయన సతీమణి సంతోషి అన్నారు. ఆయన త్యాగాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మరువరని అన్నారు. నిర్మల్ జిల్లా బాసర IIIT మెస్లోనూ బ్రేక్ఫాస్ట్ లో బొద్దింక కలకలో రేపింది. విద్యార్థులకు వడ్డించిన చపాతీ, ఆలూ కుర్మా కర్రీలో బొద్దింక కనిపించడంతో ఆందోళనకు దిగారు. సంబంధిత మెస్ సిబ్బందిని విద్యార్థులు నిలదీశారు. పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వర్సిటీ అధికారులు యాజమాన్యాన్ని హెచ్చరించింది. మహబూబాబాద్ జిల్లా పెరుమాండ్ల సంకీసలో ప్రభుత్వ స్కూల్కు ఓ కాంట్రాక్టర్ తాళం వేశారు. మన ఊరు మనబడి పనులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్ రామనాథం స్కూల్ తాళం వేశారు. దీంతో టీచర్లు, విద్యార్థులు స్కూల్ బయటే పడిగాపులు కాశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరు చెరువుకు గండిపడింది. నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షాలకు చెరువులు, కుంటల్లో భారీగా నీరు చేరడంతో వగరూరు చెరువుకు 3 గంటలు పడ్డాయి. దీంతో ఇరిగేషన్ అధికారుల సమక్షంలో 2 గంటలను పూడ్చివేయించారు. పూడ్చివేత పనులను టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి సోదరుడు మంచాల సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. చెరువు కట్టను మంత్రాలయం ఎంఆర్ఓ రమాదేవి పరిశీలించారు. రైతులెవరూ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో రెవెన్యూ ఇరిగేషన్ అధికారి యంత్రాంగం కదిలింది. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఖాదిరాబాద్, నిజర్లప్ప, ఉసిరికపల్లి, దేవనూర్, బూట్కూరు గ్రామాల్లోని అక్రమ చేపల చెరువులపై అధికారులు దాడి చేశారు. ముందుగా ఖాదిరాబాద్లోని అక్రమ చేపల చెరువును అధికారులు తొలగించారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం హనుమంతరాయలు దిన్నె సమీపంలోని కుప్పం శాఖ హంద్రినివా కాలువలో వినాయకుడి రాతి విగ్రహం బయటపట్ట స్థానికంగా చర్చనీయాంశమైంది. కాలువలో కనిపించిన పురాతన శైలిని తలపించే రాతి విగ్రహం కడుపు భాగం పగిలిండడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. అయితే ఈ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై దేవాదాయ శాఖ దర్యాప్తులో తేలాల్సింది. భరతనాట్యంలో భారత్, శ్రీలంక సంయుక్తంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాయి. భారత్, శ్రీలంకకు చెందిన 4988 మంది కళాకారులు కలిసి అద్భుత భరతనాట్య ప్రదర్శన చేశారు. సంగమం 2026 పేరిట జరిగిన ఈ భరతనాట్య ఉత్సవం గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించింది. శ్రీశైలం మల్లికార్జున స్వామి అమ్మవార్లను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న కిషన్ రెడ్డి దంపతులకు ఆలయ ఈవో శ్రీనివాసరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకుని దర్శించుకున్నారు.
సినిమాల్లో అవకాశాల పేరుతో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. కాస్టింగ్ ఆర్టిస్టు తను లైంగికంగా వేధించాడని ఓ నటి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇస్తానని చెప్పిన ప్రసాద్ షూటింగ్ అయిపోయినా డబ్బులు ఇవ్వలేదని ఆరోపించింది. ఒక నిర్మాత కార్యాలయానికి రావాలని తనకు ప్రసాద్ ఫోన్ చేశాడని, నిర్మాత ఆఫీసుకు వెళ్లాక కారులో నటిపై ప్రసాద్ లైంగిక వేధింపులకు గురి చేశాడని తెలిపింది. కాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్ పై బంజారాహిల్స్ పిఎస్లో నటి ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ సీతారాంబాగ్ లో మిర్చి పౌడర్ తయారీ గుట్టురట్టయింది. స్వస్తిక్ మిర్చి బ్రాండ్ పేరును పోలి ఉండే ప్యాకెట్లలో మిర్చి పొడిని విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోల్కొండ టాస్క్ ఫోర్స్, హబీబ్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి సుమారు 300 కిలోల మిర్చి పొడిని స్వాధీనం చేసుకున్నారు. కైలాస్ అనే వ్యక్తి ప్రిన్స్ మసాలా మిర్చి పొడిని స్వస్తిక్ మిర్చి ప్యాకింగ్ ను పోలి ఉండే కవర్లలో ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా కేంద్రంలోని భీమ్నగర్ కాలనీలో ఉండే రహ్మద్ పాషా ఇంట్లో గురువారం భారీ దొంగతనం జరిగింది. రంగంలోకి దిగిన ఎస్ఐ కళ్యాణ్ కుమార్ బృందం 2 దొంగలను అరెస్ట్ చేశారు. చోరీ కేసును ఛేదించిన పోలీసులకు ఎస్పీ శ్రీనివాసరావు రికార్డు అందజేసి అభినందించారు. దొంగల నుంచి 9 తులాల బంగారం, 60 తులాల వెండి రికవరీ చేశారు. ప్రధాని మోదీ స్లోవేకియాలో పర్యటించారు. మోదీకి స్లోవేకియా ప్రధాని పీటర్ ఘన స్వాగతం పలికారు. స్లోవేకియా సైన్యం నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇరువురు ప్రధానులు పలు కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. స్లోవేకియాలో పర్యటించిన భారత తొలి ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో స్లోవాక్ సంగీతం బృందం ప్రధాని వినూత్నంగా స్వాగతం పలికింది. వందే మాత్రం ఆలపిస్తూ ప్రధానికి స్వాగతం పలికింది. అనంతరం ప్రధాని వారిని చప్పట్లతో అభినందించారు. ప్రధాని మోదీ ఫ్రాన్స్ లోని నైస్ లో నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ 2026 కార్యక్రమాన్ని మాక్రాన్ తో కలిసి ప్రారంభించారు. టెక్నాలజీ, ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, వాణిజ్య సహకారంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో భారతదేశం కీలక ప్రపంచ శక్తిగా అవతరించిందని ప్రశంసించిన మాక్రాన్ దురంధర్ సాంగ్ తో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ జీవించుంటే బీజేపీని బ్యాన్ చేసి ఉండేవారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ వ్యాఖ్యలతో బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు. అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రెబల్ ఎంపీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సీపీఏలో టీఎంసీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రాకుండా టీఎంసీ రెబల్ ఎంపీలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే లోక్సభ స్పీకర్ 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు కలిశారు. 3/2 మెజారిటీ తమకుందని తెలియజేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ టికెట్తో 28 మంది గెలుపొందగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 20 మంది ఎంపీలు వేరుకుంపటి పెట్టారు. ప్రత్యేక వర్గంగా గుర్తిస్తే న్యాయపరమైన చిక్కులు రావచ్చు అన్న న్యాయ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఎన్సీపీఏలో టీఎంసీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల కీర్తి చక్ర అవార్డు అందుకున్న లాన్స్ నాయక్ సుందరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. తమిళనాడు ప్రభుత్వం తరపున 48 లక్షల చెక్కును అందించారు. లాన్స్ నాయక్ మీనాక్షి సుందరానికి కీర్తి చక్ర అవార్డు రావడంతో ఎంతో సంతోషకరమన్నారు. కేరళంలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. పరిస్థితి రోజురోజుకు తీవ్రమవుతుండటంతో పక్కనే ఉన్న తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల ద్వారా రాష్ట్రంలోని వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు విజయ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కేరళంలో ఆనుకుని ఉన్న సరిహద్దు జిల్లాను తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జిల్లాల సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేరళం నుంచి తమ రాష్ట్రంలోకి ప్రవేశించే అన్ని రకాల వాహనాలను, ప్రయాణికులను చెక్పోస్టుల వద్ద అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.